హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడప రెడ్డమ్మ. ఇది సెకండ్ డే అనమాట. మేమైతే పాపికొండల ట్రిప్‌కి అయితే వెళ్దామనేసి ప్లాన్ చేసుకున్నాం. రాజమండ్రి ట్రిప్‌లో ఆల్రెడీ మేము ప్రీ బుకింగ్ అయితే చేసుకున్నామండి. సో, దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసాం, ఏమేమి చేసాం అనేది కూడా వీడియోలో ఇంక్లూడ్ చేసాం. తప్పకుండా లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కడప రెడ్డమ్మ ఛానల్. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, ముందే బుక్ చేసుకున్నాము. వాళ్ళొచ్చేసి గోదావరి గ్రాండ్ మేము బుక్ చేసుకున్న వాళ్ళండి. సో, వాళ్ళొచ్చేసి మాకు పుష్కర్ ఘాట్ దగ్గరే వాళ్ళ ఆఫీస్ అనమాట. అక్కడికి వచ్చేయండి అన్నారు. సో, అక్కడే ఉండే వాళ్ళకైతే మనకు ఐడియా ఉంటుంది. కానీ మేము కొత్తగా వచ్చాం కదా కడప నుంచి, మనకు ఎక్కడ షాప్ అంటే ఎక్కడ అడ్రస్ అనేది తెలియక అక్కడక్కడే పుష్కర్ ఘాట్ చుట్టూ తిరిగామండి. తీరా ఫోన్ చేస్తే తెలిసింది పుష్కర్ ఘాట్ కంటే కొద్దిగా ముందుకెళ్తే అక్కడే ఉంది అనేసి. ఓకే, ఇంకా ఎట్లయిందని చెప్పి ఎలాగో వచ్చాము అన్నగారి విగ్రహం దగ్గరికి అనేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని అయితే గోదావరి గ్రాండ్ వాళ్ళ షాప్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. అక్కడ నుంచి వాళ్ళు మమ్మల్ని బస్లో తీసుకెళ్లారు. దాదాపు 2 అవర్స్ జర్నీ అయితే ఉన్నదన్నమాట. రోడ్ అయితే యావరేజ్గా ఉన్నది, మరీ పర్ఫెక్ట్గా ఉందని అయితే నేను చెప్పను. సో, అక్కడ నుంచి మనం బోట్ దగ్గరికి కొద్దిగా దూరమే నడుచుకుంటూ వచ్చేయచ్చు, లేదంటే ఆటో ఫెసిలిటీ కూడా ఉందండి. సో, మేమైతే నడుచుకుంటూనే వచ్చేసామన్నమాట. రాగానే మాకు టిఫిన్ అయితే అలాట్ చేసేసారు. సో, బాగానే ఉన్నది, బాగానే కాదు బాగుంది. సో, అండ్ నెక్స్ట్ అయితే మేము టిఫిన్ తినగానే లగేజ్ కిందే పెట్టేసి పైకి అయితే వెళ్ళిపోయాము. సో, మాతో పాటు చాలా బోట్స్ అయితే రెడీగా ఉన్నాయండి మాతో పాటు కదలడానికి. ప్రతి ఒక్క బోట్లో కూడా ఎంటర్టైన్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట, ఎవరెవరి తగ్గట్టు. సో, అన్నీ కూడా చాలా పెద్ద పెద్ద బోట్సే, డిఫరెంట్ నేమ్స్తో ఉండే బోట్స్ అనమాట. గోదావరి గ్రాండ్ వాళ్ళదైతే 2 ఉన్నాయండి. సో, మేమైతే గోదావరి గ్రాండ్ 1లో ఎక్కాము. గోదావరి గ్రాండ్ 2 కూడా అయితే మాతో పాటే కదిలిందనమాట. సో, దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది, చూడండి. అలాగే ఎక్కంగానే ప్రతి ఒక్కరు లైవ్ జాకెట్లు వేసుకోవాలి అని చెప్పి తెగ తర్జన పడ్డారు. ఎక్కిన 10 నిమిషాలే అండి, 11 నిమిషాలు దాన్ని తీసి అందరూ పక్కన వేసారనమాట. సో, సేఫ్టీ అనేది వాళ్ళు చూస్తున్నారులేండి. ముందుగానే చెప్తున్నారు, బోట్ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్ అండి. సో, తిరిగి వెళ్ళడానికైనా రావడానికైనా సో చూసుకొని ఉండండి అని అయితే చెప్పడం జరిగింది. సో, చాలా వరకు సేఫ్టీ జాకెట్స్ అయితే ఒక 10-20 మినిట్సే అనమాట ఈ ఫొటోస్ కోసమే సంబరము. తర్వాత అందరూ తీసేశారు. నెక్స్ట్ అయితే సో మాతో పాటు చాలా బోట్స్ అయితే కదిలాయండి. సో, వెళ్తుండగానే చాలా ఊర్లు, పట్టణాలు అయితే మాకు కనిపించాయన్నమాట. అంటే చిన్న చిన్న ఊర్లు అయితే కాదండి, చాలా ఇల్లులు ఉన్నాయి. అండ్ వాళ్ళు చెప్పడము డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయండి. కానీ ఈ పోలవరం వల్ల ముప్పు ప్రాంతాలుగా గుర్తించి వాళ్ళందరినీ ఖాళీ చేసి పంపించారు. వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ మంచిగానే అలొకేట్ చేసిందనేది చెప్పారు. అలా చెప్తూ ఉండగానే మాకు పోలవరం ప్రాజెక్ట్ అయితే వచ్చేసింది అనమాట. చాలా బాగుందండి, చూడాల్సిందే అనమాట. సో, ఆ బోట్ షేక్ అవుతూ ఉంటుంది కదా, నేను క్లియర్గా వీడియో తీయలేకపోయాను. మరి అంత పర్ఫెక్ట్ వ్లాగర్ని అయితే కాదు కదండి, నిదానంగా నేర్చుకుంటాను నేను కూడా. సో, వీడియో చాలా బాగుంది. పోలవరం ప్రాజెక్టు మేము ఎక్కిన కొద్దిసేపటికే వచ్చిందనమాట. సో, అలాగే ఇంకొద్దిగా ముందుకు వెళ్తూ ఉంటే మంది కడపే కదండి. ఇప్పుడు కడప, తిరుపతి, రాయలసీమ వాళ్ళకి వెంకన్న స్వామి అంటే తెలియని వాళ్ళు కాదు. అక్కడ సహజ శీలాలు ఉంటాయి కదా తిరుపతిలో, అలాగే ఇక్కడ కూడా మనిషి పడుకున్నట్లు ఫేస్ అయితే ఉందన్నమాట. సో, ఆ చూస్తూ ఉండగానే ఎంటర్టైన్మెంట్ అయితే షురూ చేసేసారు. మా బోట్లో గోదావరి గ్రాండ్లో వచ్చేసి బబ్లు డాన్సర్ వాళ్ళైతే ఆర్గనైజ్ చేశారనమాట. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు, కపుల్స్ అనే వాళ్ళు లేకుండా అందరినీ కూడా స్టేజ్ మీదకి తీసుకొని వచ్చి వాళ్ళకు తగిన విధంగా వాళ్ళు ఎంటర్టైన్ అయితే చేశారు. హెల్తీ వేలో అనమాట, ఎవరు హర్ట్ అయ్యే విధంగా కాకుండా. సో, వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే చెప్పారు, కానీ నాకైతే కనిపించలేదు. ఒకవేళ కనిపించే తప్పకుండా లింక్ ఇచ్చిండే దాన్ని. సో, వీళ్ళకు డ్యాన్స్ స్కూల్ కూడా ఉందంట రాజమండ్రిలో, ఒకసారి చూడండి. సో, ఫస్ట్ అయితే పిల్లలతో స్టార్ట్ చేశారండి. పిల్లలైతే ఎక్కారనమాట. రండ్రా పిల్లలందరూ అంటే సరే మా పెద్దోడైతే వెళ్ళిపోయాడు, చిన్నోడైతే అస్సలు చాలా షై ఫీల్ అయ్యాడనమాట. సో, వాళ్ళతో మామూలే కదండి, డీజే టిల్లు స్టెప్పులు అయితే వేయించారనమాట. కొద్దిగా ఎక్సర్సైజ్లు చేయించి డీజే టిల్లు స్టెప్పులు అయితే వేయించారు. దాని తర్వాత వాళ్ళ ఫాదర్స్ని అయితే పిలిపించారు. దాని తర్వాత వాళ్ళ ఫాదర్స్ని, మదర్ని పిలిపిమని అయితే చెప్పారనమాట. సో, ఫస్ట్ అయితే పిల్లలు కూడా అలానే ఎంజాయ్ చేశారండి. చాలామంది పిల్లలు, కొంతమంది స్టేజ్ ఫియర్ అలా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకు ఇలాంటి ప్లేసెస్ అయితే బెస్ట్ లొకేషన్ అనేది నాకైతే అనిపిస్తుంది. సో, ప్రతి ఒక్కరు కూడా అసలు మనకు అనిపించదండి, అరే మనం చేస్తున్నామే, మనం చూసిన అవుతారా అనేది ఉండదన్నమాట.
అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు చేస్తారు కదా, వాళ్ళని చూసి మనం కూడా చేస్తాం. ఎవరు గోలలో వాళ్ళు ఉంటారు, మనల్ని పర్టికులర్గా చూసే వాళ్ళంటూ ఎవరు ఉండరు కాబట్టి మనకు కూడా అలాంటి ఫీలింగ్ ఉండదనేది నా ఒపీనియన్ అండి. ఎవరి ఇప్పుడు మనం ఒకరితో వెళ్తాం, వాళ్ళని గమనించుకుంటారు కానీ మనల్ని గమనించే అంత సీన్ ఉండదు. ఒకవేళ మనల్ని గమనించారంటే మనం అంత పర్ఫెక్ట్ డ్యాన్సర్ అయ్యేనా ఉండాలి, లేదంటే అంతకంటే దరిద్రంగానే చేస్తూ ఉండాలి. మనం అంత మరి అంత పీక్స్లో ఎక్కడ లేవండి, బిలో యావరేజ్, అబోవ్ యావరేజ్, మీడియంగా ఉన్నాం కాబట్టి మనల్ని ఎవరు చూడరులే అనే థాట్తో మా పాటికి మేము మా ఎంజాయ్మెంట్ మేము షురూ చేసినామన్నమాట. మా వాడు కూడా వాడు తగ్గట్టు వాడు చేసినాడు. వీడియోలు తీసుకున్నారు, ఫొటోస్ తీసుకున్నారు. అండ్ పోయేటప్పుడు అంతా కూడా ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుందండి. చుట్టూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ చల్ల గాలిని, అలాగే వాటర్ సౌండ్ అనేది మనం ఇంకా వినలేంలేండి, ఎంతసేపు డీజేలే ఉంటాయి ఏ బోట్ చూస్తుండగానే. మా బోట్ అనే కాదు, ఏ బోట్ పిలిచారనమాట. మా బాబు ఫస్ట్ డీజేలే ఉంటారనమాట, మీ నాన్నని పిలిచని. సో వచ్చి రాని స్టెప్పులు అయితే వేసాము. అంటే మా సైడ్ ఎప్పుడు ఇలా చేయలేదులేండి, మాకు అట్లా మ్యారేజెస్లో కూడా ఇలా సంగీతాలు అలా ఏమి ఉండవు అనమాట. ఉన్నా కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురే ఉంటారు కానీ ఇలా పక్కన వాళ్ళని ఎంటర్టైన్ చేసే విధంగా ఉండవు. సో వచ్చిన స్టెప్పులు అయితే మేము ట్రై చేసాము. సో తర్వాత హస్బెండ్ వైఫ్ని పిలవాలన్నమాట. చాలామంది చాలా బాగానే డ్యాన్స్ చేశారు కానీ నాకైతే ఒక రకంగా వచ్చిందిలేండి, కుదిరింది. సో ఫస్ట్ టైం అనమాట. నేను చాలాసార్లు అడిగాను అనమాట మా హస్బెండ్, ఒక స్టెప్ వేద్దాం అబ్బా, ఇన్స్టాగ్రామ్ రీల్ తీద్దామన్నా కూడా ఎందుకు అంటాడనమాట. అలాంటిది బోట్లో అనుకోకుండా వేయడం జరిగింది. చాలా బాగా హ్యాపీనెస్ అయితే ఇచ్చిందనమాట. చూడండి మా హస్బెండ్ ఎలా పిలిచారు నన్ను, ఓ బేబీ ఇట్లా అంట. వాళ్ళు కామెంట్ చేశారు, ఈయన ఓ బేబీ సినిమా చాలాసార్లు చూసినట్టున్నాడు అనేసి. మా హస్బెండ్ ఫస్ట్ నుంచి కూడా ఇలానే పిలుస్తాడండి. చాలామంది అంటే ఒక్కొక్కరు ఒకలా పిలుస్తారు కదా. కొంతమంది అంటే నాకు తెలిసి 2014 ఆ రేంజ్లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ బేబీ కానీ డార్లింగ్లు అవే ఎక్కువ అనమాట. మ్యాక్సిమం అలానే పిలుస్తారని నాకు తెలిసినంత వరకు. మా ఏరియాలో అయితే అలానే పిలుచుకుంటున్నారు వైఫ్ అండ్ హస్బెండ్. లేదంటే ఒబ్బా అంటారనమాట, అంతే. వాళ్ళు మనల్ని అబ్బా అంటారు, మేము హస్బెండ్స్ని అబ్బా అని అంటాం. ఓ బట్ రా, బట్ల చేయి, బట్ చేయి, బా ఇది హెల్ప్ చెయ్యి అని అట్లా అడుగుతామన్నమాట. మీ సైడ్ ఏమంటారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒక్కొక్కరు ఒక విధంగా పిలిచారనమాట. వీళ్ళైతే కామెడీగా అనిపించింది, అందుకే నేను వీళ్ళది కూడా ఇంక్లూడ్ చేశాను అనమాట. సో తప్పుగా ఏం లేదండి, వాళ్ళ వే ఆఫ్ లవ్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఉంటారు, దాంట్లో తప్పేం లేదు. చూస్తుండగానే ఇంకా స్టెప్పులు అయితే వేయించారనమాట. అంటే వాళ్ళు మనకు చెప్తూ ఉంటారండి, ఇలా వేయాలి అలా వేయాలని చెప్తుంటారు, దాన్ని చూసి మనం చేయడమే. మా పిల్లలకు కూడా నేను చాలాసార్లు ఇంట్లో ట్రై చేశానండి, టీవీలో సాంగ్స్ పెట్టి డ్యాన్స్ చేయండి అంటే వాళ్ళు క్యాచ్ చేయలేకున్నారనమాట. వీళ్ళు కొద్దిగా ఫాస్ట్గా చేసినప్పటికి కూడా డైరెక్ట్ డ్యాన్స్ మాస్టర్స్ కాబట్టి వీళ్ళు చేసింది పిల్లలు క్యాచ్ చేసి వాళ్ళు కూడా డ్యాన్స్ చేయగలుగుతున్నారు. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఏంటబ్బా అందరు పిల్లలు స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేస్తారు, మా పిల్లలు వేరే అనే థాట్తో ఉండేదాన్ని. నాకు బోట్కి వెళ్ళాక అనిపించింది, ఓకే పర్ఫెక్ట్ టీచర్ ఉంటే వీళ్ళు కూడా ట్రైన్ అయ్యి మంచిగా డ్యాన్స్ చేస్తారు. అంటే కొంతమంది టీచర్ ఉంటేనే బాగా చేస్తారు, కొంతమంది రీల్స్ కోసమైనా బాగా చేస్తూ ఉంటారు అనమాట. మా పిల్లలు అయితే అంత ఫెమిలియర్ కాదు రీల్స్కి కానీ డ్యాన్స్కి కానీ. సో చూస్తూ చేయడం అనేది వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారనమాట. సో ఇక్కడైతే కపుల్స్ అనమాట, వీళ్ళందరూ కూడా కపుల్స్. మధ్యలో ఎంటర్టైన్మెంట్ ఏమండి క్లాప్సే కొట్టరు అని. సో ఎవరెవరు డ్యాన్సులు అయితే వాళ్ళతో వేయించారనమాట. చూస్తూ వేయడం ఏముంది, ఈజీనే కదా, అలా తిప్పడమే కదా. సో అలా చేశారనమాట. అందరికీ ఒక డ్రీమ్ ఉంటుందన్నమాట హస్బెండ్తో డ్యాన్స్ చేయాలనేసి. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. తప్పకుండా బోటింగ్కి అయితే వెళ్ళండి. డిఫరెంట్ బోటింగ్ వాళ్ళైతే అక్కడ ఒక బోటింగ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. మీరు ఒకసారి సెర్చ్ చేస్తే తెలుస్తుంది, పాపికొండలు టూర్ అని చెప్పి సెర్చ్ చేస్తే డిఫరెంట్ ప్యాకేజెస్తో ఉంటాయన్నమాట. ఏ బోట్ అయినా కూడా సేమ్, గవర్నమెంట్ వాళ్ళది కూడా బోటింగ్ అయితే ఉందండి, కానీ దాంట్లో కూడా సేమ్ ప్రైజెస్, అవి ముందే బుక్ చేసుకోవాలన్నారు. ఇవైతే అప్పటికప్పుడు బుక్ చేసుకోవచ్చు ప్రైవేట్ వాళ్ళవైతే. సో చాలా బోట్సే ఉన్నాయండి, బాగున్నాయి. బేస్డ్ ఆన్ అన్నిటికీ కూడా పిల్లలకు వచ్చేసి 1050, పెద్దవాళ్ళకు వచ్చేసి 1250 అనమాట. సో మొత్తం వాళ్ళే ఫుడ్, పికప్, డ్రాప్. మనం పుష్కర్ ఘాట్లో తీసుకెళ్లారు, ఈవినింగ్ కూడా పుష్కర్ ఘాట్లోనే దించేస్తారనమాట. సో అంతా కూడా ఎంటర్టైన్మెంట్ అకామిడేషన్ అంతా కూడా వాళ్ళే చూసుకుంటారనమాట. అన్నీ కూడా చాలా బాగున్నాయి, చాలా బాగా అనిపించింది. తప్పకుండా స్ట్రెస్ బస్టర్ అని అయితే నేను చెప్తాను. మనీ వైజ్ అఫోర్డబుల్, ఒక రెస్టారెంట్కి వెళ్తే అవుతుంది, కానీ మనం ఇక్కడ ఎంజాయ్ చేసినట్లు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అనమాట. ఇలా పాపికొండల టూర్కి వెళ్ళేసి మనం చేసాము, ఎంజాయ్ చేసాము, డ్యాన్స్ చేసాము అనేసి గుర్తుంటుంది.
సో తప్పకుండా వెళ్ళాల్సిన ట్రిప్. ఇంకా పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే ఉండవు అని అయితే చాలామంది చెప్తున్నారు. అంటే ఇలా బోట్ ట్రిప్స్ ఉండవు అని అయితే కొంతమంది ఉండవంటున్నారు, కొంతమంది ఉన్నాయంటున్నారు. అవి మనకు తెలియవు, ఒకసారి మీరు కనుక్కోండి. సో ప్రాజెక్ట్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదులేండి. అండ్ పక్కనే వాటి గురించి కూడా డీటెయిల్స్ ఇస్తూ ఉంటారండి. ఇలా డ్యాన్స్ ఎంటర్టైన్ చేస్తూ కూడా చుట్టుపక్కల వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. దేవీపట్నం గురించి కానీ, మనిషి పడుకున్నట్లు ఫేస్ ఆకారం కానీ, లేదంటే ఇక్కడ మనం వచ్చే రూట్లో ఇలా కొండను తవ్వారు కదండి, అదంతా థర్మల్ ప్లాంట్ కోసం గోదావరిని రూట్ మళ్ళీ ఇచ్చారు. అలా మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ అనేది చెప్తూ ఉంటారు. ఒక పక్క ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. కామెడీ, జోక్స్, డ్యాన్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మిక్స్ అండ్ మ్యాచ్ అనమాట. సో బబ్లు డ్యాన్స్ అకాడమీ అని అయితే చెప్పడం జరిగింది. విజయవాడ మరి రాజమండ్రి తనకు ఉందంటే, ఇప్పుడు ఎవరైతే మైక్లో ఆర్గనైజ్ చేస్తున్నారో తన పేరు బబ్లు. ఓకేనా. వీళ్ళు వచ్చేసి మనకు మేము డీలో చేసాము, జబర్దస్త్లో చేసాము అన్నారు, కానీ నేను అవి ఎక్కువగా చూడను కాబట్టి నాకు పెద్దగా తెలియవు. సో అవి ఎంటర్టైన్మెంట్ కోసం చెప్పారా, నిజంగా చెప్పారనేది తెలియదు. ఒకవేళ మీరు ఒకవేళ డీ కానీ జబర్దస్త్ కానీ చూస్తుంటే మీకు ఐడియా ఉంటే ఒకవేళ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మాతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ వ్లాగ్లో చూస్తున్నట్లయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా. సో నెక్స్ట్ అయితే వీళ్ళందరూ కూడా ఒక కంపెనీ తరపున అయితే వచ్చారండి. వీళ్ళందరూ కూడా వీళ్ళతో కూడా బాగా ఆర్గనైజ్ చేపించి డ్యాన్స్ అయితే వేపిస్తున్నారండి. నెక్స్ట్ అయితే మా మదర్ని పిలిచారనమాట. మా మదర్తో పాటు ఇంకొకరిని కూడా తోడుకు పిలిచారనమాట. తనే పిలిచారు, ఆర్గనైజ్ చేసే వాళ్ళు డ్యాన్స్ అంటే అంతా కూడా ఎంటర్టైన్మెంట్ ముసిలి వాళ్ళతో. అంటే నేను చెప్పాను కదండి, కపుల్స్ ఎవరైనా కంపెనీ తరపున వస్తే వాళ్ళందరూ గ్రూప్ లాగా కానీ, అలాగే పెద్దవాళ్ళని సపరేట్గా, లేడీస్ సపరేట్గా, అలాగే అందరినీ కూడా పిలిపించి అందరినీ కూడా ఆర్గనైజ్ చేసి వాళ్ళతో డ్యాన్స్లు అయితే వేయించారు. సో ప్రతి ఒక్కటి ఇంక్లూడ్ చేస్తున్నాను. కొన్ని అయితే సాంగ్స్ పెట్టాల్సిన చోట సాంగ్స్ కూడా నేను మీకు ఇంక్లూడ్ చేశాను. ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తే మీకు అర్థం కాదు అక్కడ ఏమేమి జరిగిందనేది. సో ఇలా చూస్తూ ఉండంగానే మన జర్నీ అయితే సగం వరకు అయితే రీచ్ అయిపోయామండి. వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట, ఇలా అంటే మనం స్టార్ట్ అయ్యేసరికి మార్నింగ్ 10 అయింది. సో ఈ ఎంటర్టైన్మెంట్ అవి ఇవి చూస్తూ పాపికొండలు దగ్గరికి అయితే రీచ్ అవుతాం. మధ్యాహ్నం 12 ఆ టైంకి రీచ్ అవుతామండి. వాళ్ళు చెప్తారు ఇవే పాపికొండలు అండి. అండ్ ఇంకోటి బోట్ యాక్సిడెంట్ జరిగింది కదా, కత్తలూరు బోట్ యాక్సిడెంట్, అది కూడా చూపిస్తారు. ఇక్కడ బోట్ దగ్గర గోడకు చుట్టుకొని సుడిగుండాల టైప్ అయితే వస్తాయి. సో ఎడ్జ్కి అయితే వెళ్ళరు, ఇటు పక్క నుంచి వస్తాయి. అండ్ లోతు కూడా ఎక్కువ ఉంటుందని అయితే చెప్తారనమాట. అండ్ మనం వెళ్తున్న కొద్దీ పాపికొండల గురించి చెప్తారండి. పాపికొండలు అని పేరు, అది నార్మల్ ఇప్పుడు పిలుస్తున్నారు, కానీ దాని రియల్ నేమ్ వచ్చేసి పాపిడి కొండలు అనమాట. లేడీస్ కదా, పాపిడి తీస్తే ఎలా అయితే మధ్యలో ఉంటుందో కుంకం పెట్టే చోట అలా ఉంటుంది. మధ్యలో గోదావరి అంత సన్నగా ప్రవహిస్తుంది కాబట్టి దాన్ని పాపిడి కొండలు అనేవాళ్ళు. అది కాలక్రమేణా పాపికొండలు అయితే అయిందనమాట. అక్కడ గోదావరి ఫ్లో కూడా ఎక్కువ ఉంటుంది, లోతు కూడా చాలా ఎక్కువ ఉంటుందని అయితే చెప్తారనమాట. ఈ ఎంటర్టైన్మెంట్స్ అవన్నీ చూసుకునే లోపల మనకు అక్కడికైతే రీచ్ అవుతాము. సో మా మార్నింగ్ అంతా కూడా మనల్ని ఎక్కడ కూడా వదిలిపెట్టరు అనమాట. ప్రతి ఒక్కటి ఎంగేజ్ చేస్తూ ప్రతి ఒక్కరు ఇంకా మనకు అక్కడ కామెడీ నవ్వుకుంటూ ఉంటే మనం పక్కన డెవియేట్ అవ్వమన్నమాట. ఇంకా అక్కడే ఆ ధ్యాసలోనే ఉంటాము. అంటే ఒక్కొక్కరి స్టెప్పులు వాళ్ళు వేసే కామెడీగా బాగుంటుంది, జాలీగా ఉంటుందన్నమాట. సో పిక్నిక్ వెళ్ళినట్టు అయితే ఉంటుంది. అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా అయితే అనుకుంటాం. బోటులో ఉన్నంతసేపు ఫ్యామిలీ లాగా ట్రీట్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఎంటర్టైన్ అవుతారు, మనల్ని కూడా ఎంటర్టైన్ అయితే చేస్తారనమాట. సో చూస్తుండగానే కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకునే లోపలనే పాపిడికొండలు అయితే వస్తాయి. అవి చూసి ఇంకా నెక్స్ట్ అయితే మారేడుమిల్లి స్టాప్ అయితే ఉంటుంది. మారేడుమిల్లి కాదండి, మామిడిమిల్లి. సో అక్కడ స్టాప్ ఉంటుంది, అక్కడ శివాలయం ఉంటుంది. ఇప్పుడే వీడియోస్లో చూసినంతసేపు బాగానే ఉందండి, కానీ మేము రియల్గా వెళ్ళిన తర్వాత అక్కడ రోడ్లు అయితే అస్సలు బాగాలేదు. ముసలి వాళ్ళు అలాంటి వాళ్ళు ఎక్కాలన్నా దిగాలన్నా చాలా డేంజర్గా అయితే ఉందన్నమాట. చిన్నపిల్లలతో కూడా కష్టమే, స్టెప్స్ లేవు. సో ఇంతమంది వస్తూ స్టాపింగ్ అయితే ఉంది. భద్రాచలం నుంచి బోట్స్ వస్తాయి, రాజమండ్రి నుంచి బోట్స్ వస్తాయి. ఇంత అకామిడేషన్ వాళ్ళు చూసుకునేటప్పుడు మినిమం ఫెసిలిటీ ఇవ్వాలనేది నాకైతే అనిపించింది. స్టెప్స్ అయితే అస్సలు బాగాలేవు, పడతారేమో అనే విధంగా ఉన్నాయి. సో ఎవరైతే టూరిస్ట్ వాళ్ళైనా రెడీ చేసినా బాగుంటుంది, లేదంటే ఏపీ టూరిజం వాళ్ళైనా రెడీ చేస్తే ఇంకా మంచిగా పర్యాటకులు పోయేదానికి ఉంటుందండి. అండ్ చుట్టుపక్కల పల్లెలకు ఫెసిలిటీ వచ్చేసి మనకు రోడ్ ట్రాన్స్పోర్ట్ అలా ఏమి ఉండదు. జస్ట్ బోట్స్లోనే వెళ్ళి వాళ్ళ జీవనోపాధికి అన్నీ కూడా వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుందని అయితే చెప్తూ ఉంటారు.
సో ఇవన్నీ చుట్టూ కొండలండి, ఎక్కడా కూడా మనకు ఈ బోట్స్ తప్ప ఇంకేం కనిపించవు వినిపించవు కూడా. సో వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఆ డీజేలు అవే సరిపోతాయండి. చూడండి అందరూ కూడా చుట్టుకరం మనం ఒక్కరిమే బోట్ అయితే వెళ్ళదు. ఏదో ఒక బోటు బ్యాక్ సైడ్ కానీ కొద్దిగా ముందు కానీ అయితే వెళ్తుంటే సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకున్నారండి, వాకీ టాకీస్ అన్నీ కూడా. సో మనమైతే చూస్తుండగానే పాపిడికొండల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి పాపిడికొండలు అంటారంట. సో మనం క్యాప్టెన్ దగ్గర అయితే ఉన్నాం, బోట్ డ్రైవర్ అంటారు కదా. సో ఆయన మనకు బోట్ అయితే జాగ్రత్తగా తీసుకెళ్తూ ఉంటాడండి. అండ్ చెప్తూ ఉంటారండి అందరూ ఒక సైడ్ ఇప్పుడు ఎండ్ వచ్చింది ఇంకో సైడ్కి వచ్చేసినామంటే బోట్ ఒక సైడ్కే బెండ్ అవుతూ ఉంటుందన్నమాట. బేస్డ్ ఆన్ వెయిట్ని బట్టి కూడా బోట్ బ్యాలెన్స్ అయితే ఉంటుంది. అలాగే మధ్యాహ్నం లంచ్ అయితే మాకు ఇవి ప్రొవైడ్ చేశారు. లంచ్ కూడా చాలా బాగుంది, టేస్టీగా ఉంది. అలాగే మేము సైడ్కి వెళ్ళేసి ఫొటోస్ కూడా తీసుకున్నాం. వేరే బోట్స్ ఏవైతే రిటర్న్ వెళ్తూ ఉంటాయో సో అవి వచ్చేసి మనకు మేము కూడా బాయ్ చెప్పడం జరిగింది, వాళ్ళు కూడా మాకు బాయ్ చెప్తూ వెళ్తారనమాట ఎంజాయ్ చేస్తూ. సో పాపిడికొండలు వచ్చాయి అంటే నెక్స్ట్ దిగే స్టాపింగ్ అయితే అక్కడికి వచ్చేసినామని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ నుంచి భద్రాచలం వెళ్ళే వాళ్ళు సేమ్ కంపెనీ వాళ్ళే వేరే బోట్స్ అయితే అరేంజ్ చేస్తారు. లేదు అంటే రిటర్న్ మ్యాక్సిమం భద్రాచలం వెళ్ళే వాళ్ళే ఎక్కువ ఉంటారండి, రిటర్న్ వచ్చే వాళ్ళు తక్కువ. అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ సేమ్ రాజమండ్రిలోనే దించేస్తారనమాట. సో ఎండగా ఉన్నా కూడా మాకు సమ్మర్ అంత వేడైతే అనిపించలేదు, ఎందుకంటే గాలి అలాగే కింద వాటర్ కాబట్టి అంత వేడిగా అయితే అనిపించలేదు. అండ్ అక్కడే స్టే చేయాలి అన్నా కూడా హట్స్ అయితే ఉన్నాయండి. వాటికి సంబంధించిన ప్యాకేజెస్ అవన్నీ కూడా మనకు ఏవైతే బోట్ బుక్ చేసుకుంటామో వాళ్ళకే మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వాటికి సంబంధించి కూడా నేను గోదావరి గ్రాండ్కి సంబంధించిన వెబ్సైట్ అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి నైట్ స్టే గురించి కానీ అవంతా కూడా. అండ్ చూస్తుండగానే రిటర్న్ జర్నీ అయితే మేము స్టార్ట్ చేసాము. అక్కడ శివాలయం దగ్గర చెప్పాను కదండి రోడ్ బాగాలేక నేను ఇంకేవి మనం ఎక్కేదే కష్టంగా ఉంది, ఇంకా మనం మీకోసం చూపించాలని మనం రిస్క్ చేయలేం కదా అనేసి మేమైతే ఏం పెద్దగా చూపించలేదు. సో రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. పిల్లలతో అయితే స్టార్ట్ చేశారు. చూడండి ఎండ్ వస్తుంది, మధ్యాహ్నం 3 ఆ టైం అయిందనమాట. రిటర్న్ హాఫ్కి వచ్చేసరికి పిల్లలతో డ్యాన్సులు ఇవంతా వేపుతూ కొద్దిగా అడ్జస్ట్ అయ్యేసరికి మా చిన్నోడు కూడా డయాస్ ఎక్కి డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేశాడు. చాలామంది మా బంధువులు కూడా దీక్షిత్ బాగుంది గ్రేస్ డ్యాన్స్ నేర్పించండి సమ్మర్లో అని అయితే చెప్పడం జరిగింది. చాలా బాగా చేశాడు డ్యాన్స్ అయితే. సో ఓకేనా, ఇది వచ్చేసి డే 2లో పార్ట్ 1 బ్లాగ్ అండి. సో 2 పార్ట్స్లా పెట్టాల్సి వస్తుంది, ఏం చేస్తాం. ఈ బ్లాగ్ అంతా కూడా ఎంటర్టైన్మెంట్తోనే నేను మీకు నింపేశాను. నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి అక్కడ సీనరీస్ మేము తీసిన ఫొటోస్ వీడియోస్ అవన్నీ కూడా నేను మీకు ఇంక్లూడ్ చేశాను. మీరు ఈ స్టెప్ చూసే గుర్తుపట్టచ్చు సాంగ్ ఏంటి అనేసి. సో కుర్చీ మడత పెట్టడానికి ఆ కుర్చీ స్టెప్ వేయడానికి మా వాళ్ళు ఎంత కష్టపడ్డారో. ఆ బుడ్డోడు అయితే చూడండి ఇప్పటికి కూడా వాడి స్టెప్లో వాడు మునిగిపోయినాడు అనమాట. సో ఇది వచ్చేసి డే 2లో పార్ట్ 1 వ్లాగ్ అండి. సో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుంటాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.